రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు సజ్జల భార్గవ్ రెడ్డి. కానీ ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు అయితే తిరస్కరించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంలో ఎదురు దెబ్బ. పవన్, సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి తన టీం సోషల్ మీడియాలో ఇటు టీడీపీ అదేవిధంగా ఇతర మహిళల పైన ఏదైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులన్నిటికీ సంబంధించి దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి, అదేవిధంగా తనపైన ఇకపైన ఎటువంటి కేసులు కూడా నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ సజ్జల భార్గవ్ రెడ్డి ఈ రోజు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఏదైతే హైకోర్టులో అంటే ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ చట్టాల కింద ఈ యొక్క పిటిషన్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు, ఇవి చెల్లవు అంటూ సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వాదనలో వినిపించారు. అయితే ఈ దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతుంది. హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డికి ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా లభించింది. 6వ తేదీ వరకు కూడా ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ అంటే 6వ తేదీ వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టులో కూడా ఇంటరిమ్ రిలీఫ్ దొరికింది అంటూ ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే గతంలో అదే తనపైన నమోదైనటువంటి అన్ని ఎఫ్ఐఆర్లు కొట్టేయాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో ధర్మాసనం విచారించిన సందర్భంగా గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారంటూ సజ్జల తరఫున వాదించినటువంటి న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. అప్పుడు చట్టాలు ఎప్పటివి అన్నది ముఖ్యం కాదు, మహిళలు ప్రజాప్రతినిధులను చూడకుండా చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలు చూడాలి అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లోత్రా ధర్మాసనం దృష్టికి దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లను కూడా అంటే ఆ ప్రింట్అవుట్లను కూడా తీసి చూపించడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఇతరులపైన దుమ్మెత్తిపోస్తూ అసభ్య పదజాలం ఉపయోగించే వ్యవహారంలో కీలక సూత్రధారి భార్గవ్ రెడ్డి అంటూ కూడా సిద్ధార్థ లోత్రా ధర్మాసనానికి తెలిపారు. ఏమేం చేశారు ఇప్పటి వరకు ఆయన మీడియా వింగ్ అంటే వైఎస్ఆర్సీపీ మీడియా వింగ్ ఆయనే లీడ్ చేశారు కాబట్టి ఆ పోస్టులన్నీ కూడా ఆయనకి చెందినవే అని కూడా ఆయన సిద్ధార్థ లోత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు ప్రస్తుత దర్యాప్తుకు కూడా ఆయన సహకరించటం లేదు. చాలా విషయాలు సుప్రీంకోర్టు ముందు భార్గవ్ వైఎస్ఆర్సీపీ నేత అదేవిధంగా మీడియా వింగ్ ను లీడ్ చేసినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచారని కూడా సిద్ధార్థ లోత్రా తెలిపారు. ఆ విషయాన్ని అంటే సిద్ధార్థ లోత్రా ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రింట్అవుట్స్ ను వాటన్నింటిని చూసిన తర్వాత కొన్ని సీరియస్ కామెంట్స్ కూడా ధర్మాసనం చేసింది. ఇది చాలా సీరియస్ గా ఉన్నాయి, ఇదంతా కూడా చాలా బ్యాడ్ టేస్ట్, ఇది సీరియస్ కాబట్టి వీటిని పర్యవసానాలను ఎవరైనా సరే తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే అంటూ జస్టిస్ సూర్యకాంత ఈ సందర్భంగా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. దుర్భాషలు, అభ్యంతరకరమైనటువంటి భాష ఎవరైనా సరే చట్టపరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు 2 వారాల సమయం ధర్మాసనం ఇచ్చింది. కేసు పూర్వాపరాలకు వెళ్ళటం లేదు. ఇరుపక్షాల వాదనలు విన్నాము, వాటన్నిటిని కూడా మేము నోట్ చేసుకున్నాము. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తగినటువంటి నిర్ణయం తీసుకుంటుంది. సో ఈ 2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ చేయకుండా
మినహాయింపు ఇస్తున్నాం. 2 వారాల తర్వాత ఈ యొక్క మినహాయింపును కొనసాగించాలా లేదా అన్నది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ తర్వాత హైకోర్టు నిర్ణయానికే మేము వదిలేస్తున్నాం అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి పెట్టినటువంటి పోస్టులను ధర్మాసనం దృష్టి తీసుకొచ్చినప్పుడు ధర్మాసనం చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతున్నాయో అవి చాలా సీరియస్ కామెంట్స్ అని మనం చెప్పొచ్చు. ఇవి చాలా బ్యాడ్ టేస్ట్ లో ఉన్నాయి. వీటిని ఎవరు కూడా ఆమోదించరు. సో ఈ యొక్క దుర్భాషలో అభ్యంతరకరమైనటువంటి భాష ఉపయోగించే ఎవరైనా సరే వాళ్ళు చట్టపరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్ చేసింది. ఆయనకు అంటే ఏపీ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 460 నోటీసులు ఇచ్చారు. 140 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. రోజుకు ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తూనే ఉన్నారు. రోజుకు 10-15 ఎఫ్ఐఆర్లు కూడా దాఖలు చేస్తున్నారు. సో వాటన్నిటిని నిలుపుదల చేయాలి. అసలు కొత్త చట్టం అంటే పాత ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలకు ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారంటూ కపిల్ సిబాల్ సజ్జల తరఫున వాదించినటువంటి కపిల్ సిబాల్ వాదించారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రయోజనం లభించలేదు. సజ్జలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మీరు ఏదన్నా సరే హైకోర్టులో చెప్పుకోండి. హైకోర్టులో ఈ కేసు ఇప్పటికే నమోదు కావటం, అక్కడ విచారణ జరుగుతుండటం, పైగా సిద్ధార్థ లోత్రా చెప్పినట్లుగా అక్కడ ఆల్రెడీ ఇంటర్మ్ రిలీఫ్ యాంటిసిపేటరీ రిలీఫ్ ఉంది కాబట్టి అక్కడ 6వ తేదీ వరకు అక్కడే మీరు ఈ కేసును చూసుకోవాలి అంటూ సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ ను తోసిపుచ్చడం జరిగింది. మొత్తానికి దీన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. పవన్ రైట్. అట్లాగే కృష్ణ, అంటే ఇప్పుడు ఏదైతే సుప్రీం మాట్లాడిన అంశాన్ని బట్టి చూస్తే కనుక అంటే మీరు మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే అవసరం లేదు, మీరు ఏదున్నా కానీ హైకోర్టులోనే చూసుకోండి, అక్కడే మీరు దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది వినిపించే అవకాశం అక్కడే ఇంకా చూసుకోండి అని చెప్పడమేనా? ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టులోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి హైకోర్టులో కూడా భార్గవ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి ఆయన విచారణ కూడా జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ రిలీఫ్ వచ్చింది. అక్కడ రిలీఫ్ రాకపోతే సుప్రీంకోర్టుకు వచ్చినా కూడా ప్రయోజనం ఉంటుంది. కానీ అక్కడ 6వ తేదీ వరకు కూడా ఆయన పైన ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అంటూ అక్కడ హైకోర్టే అతనికి రిలీఫ్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో రావడం యొక్క ఉద్దేశం ఏంటి? పైగా ఇక్కడ రిట్ పిటిషన్ డైరెక్ట్ గా ఇక్కడ రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఆయనకు ఉద్దేశం ఏంటి అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పైగా సజ్జల తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ గతంలో జరిగినటువంటి వ్యవహారాలకి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం కుదరదు, బిఎన్ఎస్ చట్టాలు వీటికి అప్లై కావు అంటూ కూడా ఆయన చేసినటువంటి వాదనలను ధర్మాసనం కొట్టిపారేసింది. ఏమైనప్పటికీ కూడా మహిళలు ప్రజాప్రతినిధులను చూడకుండా ఈ యొక్క అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చూడటం అన్నది వాటిని చూసిన తర్వాత ఇవి చాలా బ్యాడ్ టేస్ట్ లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గర్హనీయం. ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిగా ఉండేది అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తుంటే ఈ కేసులో ఎంత సీరియస్నెస్ ఉందని కూడా అర్థమవుతుంది. కాబట్టి భార్గవ రెడ్డి ఇక హైకోర్టులోనే తన వాదనలు వినిపించుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా సరే అక్కడ నోటీసులు ఉన్నా లేకపోతే ఎఫ్ఐఆర్లున్నా ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనప్పటికీ కూడా అంటే దీనివల్ల మరో ప్రయోజనం కూడా అంటే ఏపీ ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ కూడా లభించిందనే చెప్పొచ్చు. సో ఆ సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ కొట్టేయడం వల్ల ఇకపైన ఎవరు కూడా ఇక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రాకుండా ఇక అన్ని కూడా హైకోర్టులోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అక్కడే దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయం తర్వాతనే సుప్రీంకోర్టుకి రావాల్సి ఉంటుంది. హైకోర్టులో ఈ పిటిషన్లు అన్నిటిపైన డిస్పోజ్ చేసిన తర్వాత హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టుకి రావాల్సి ఉంటుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా దీన్నే ఫాలో కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది.